ఈరోజు మనస్సు చాలా ఆనందంగాను తృప్తిగాను ఉన్నది. 50 సంవత్సరాల క్రితం ఇతను నేను స్నేహితులంగా ఉన్నాం. దాదాపు 30-35 సంవత్సరాల క్రితం తను కువైట్ కు వెళ్ళాడు. వెళ్ళిన సంగతి కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్లి ఇస్లామును స్వీకరించారు ఈ దంపతులిద్దరూ. స్వీకరించి 27 సంవత్సరాలు అక్కడే గడిపారట. ఇక్కడికి వచ్చారు 5-6 సంవత్సరాల క్రితం. 1-1.5 సంవత్సరాలుగా నేను ఆయన్ని కలిసినప్పుడు మళ్ళీ నువ్వు హిందువుగా మారు, అలా వెళ్ళటం ఏంటి, మనం హిందువులుగా ఉండాలి అని అనేక సార్లు నేను వీరిని దంపతులిద్దరిని కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. నేను టిటిడి చైర్మన్ గా ఉన్నప్పుడు దాదాపు 60 మంది వన్మనులైనటువంటి పీఠాధిపతుల సమక్షంలో, పీఠాధిపతుల సదస్సులో వాళ్ల సూచన మేరకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి ఆలయం మొత్తం హైందవ సంస్కృతికి, హిందువులకు అందరికీ కూడా దిక్సూచిగా ఉండాలి. మతాంతీకరణలను అడ్డుకోవటానికి మన హైందవాన్ని వదిలి మళ్లీ ఇతర మతాల్లోకి వెళ్లినటువంటి వాళ్ళనందరినీ కూడా హిందువులుగా మార్చటానికి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ బయట ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిశ్చయించటం జరిగింది. కానీ అది కార్యాచరణలోకి రాకముందే మా ప్రభుత్వం పోవటం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలైనా దానికి అతిగతి లేదు. కానీ వెంకటేశ్వర స్వామి నేను తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి నీ సమక్షంలోనే చేయిస్తాను అనేటువంటి మహా అరుదైనటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నాకు కల్పించినాడు. కల్పించటం కారణంగానే ఈ రోజున అబ్దుల్లా అమ్మిన్నా దంపతులిద్దరూ కూడా మళ్ళీ వాళ్ళ పూర్వనామాలైన 35 సంవత్సరాల క్రితం వాళ్ళ పూర్వనామాలైన శ్రీనివాస్, పుష్ప అన్న పేర్లతో పునరాగమనం హైందవంలోకి రావటం జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్యన, మహాపండితుల మధ్యన, హోమ సంహితగా ఈ రోజున వాళ్ళందరూ స్వామివారి అనుగ్రహంతో, వెంకటేశ్వర స్వామి కరుణ కృప కటాక్షాలతో ఇరు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా చరిత్రలో లేని విధంగా హిందువులుగా ఉండి ఇస్లాం స్వీకరించినటువంటి వాళ్ళు, ఆ దంపతులిద్దరూ మళ్ళీ హిందువులుగా మారేటువంటి ఓ బృహత్తరమైనటువంటి కార్యక్రమం వెంకటేశ్వర స్వామి పాద